నా మనసంతా ఏదో తెలియని కీడు శంకిస్తోంది పంతులుగారు. తెల్లవారుజామున ఒక భయంకరమైన కలొచ్చింది. ఆ కల గుర్తుకొస్తేనే నాకు గుండెగిపోయినంత పనవుతోంది. కల ఏంటమ్మా అది? నా కూతురు కార్తీక ఈ వచ్చే పౌర్ణమి రోజు రాత్రి పిచ్చిదాన్లాగా ఒక వింతరాయికి తల పగలగొట్టుకుని రక్తం కారిపోతుండగా నా కళ్ళ ముందే చచ్చిపోయినట్టు కలొచ్చింది. నిద్రపోయే ముందు మనసులో ఏమైనా ఆలోచనలుంటే అవే కలలుగా మారి వస్తూ ఉంటాయమ్మా. అలా వచ్చిన కలలన్నీ నిజం కావు. లేదు పంతులుగారు, నాకు ఏ కలొచ్చినా అది ఖచ్చితంగా నిజం అవుతుంది. గతంలో కూడా నా కలలు నిజమైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కార్తీక చనిపోయినట్టు కలొచ్చింది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. పైగా ఆ కల్లో తామస్ కూడా ఉంది. ఈ తామస్ ఎవరమ్మా? తామసి ఒక నాగదేవత. నాకు తెలుసు పంతులుగారు, ఆ నాగమణి సామాన్యమైంది కాదు. ఇప్పటి వరకు మా కుటుంబం మీద ఎన్ని అరిష్టాలొచ్చినా, ఎంతమంది శత్రువులు మాపై ఎన్ని కుట్రలు చేసినా ఇప్పటికీ ఆ ఇంట్లో అందరూ క్షేమంగా ప్రశాంతంగా ఉన్నారంటే దానికి కారణం ఆ నాగమణి ఆ ఇంట్లో ఉండడం వల్లనే పంతులుగారు. ఆ మణి ఆ ఇంటిని కాపాడుతున్న అదృశ్య రక్షణ కవచం. ఒకవేళ ఆ తామసి నాగలోకానికి వెళ్లకుండా నాగమణి కోసం ఈ భూలోకంలోనే ఉందా? తామసి వల్లే నా కార్తీకకి ప్రాణగండ ఉందా? కార్తీక విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు ఆ నాగమణిని కార్తీక ఎలా తీసుకెళ్లగలిగింది? ఆ మణిని ఎలా ముట్టుకోగలిగింది? ఆ దైవికమైన నాగమణిని సామాన్యులెవరూ ముట్టుకోలేరు. మరి కార్తీక దాన్నెలా తాకగలిగింది? ఆ తామసి నా కార్తీక మీద ఏమైనా కుట్ర చేసిందా? పంతులుగారు, ఒకసారి మా కార్తీక జాతకం చూసి ఏమైనా ప్రాణగండాలున్నాయేమో చెప్పండి. అలాగే. కార్తీక జాతకంలో ఏముంది పంతులుగారు? గ్రహాల గమనం అస్సలు బాలేదమ్మా. గవ్వలు పడిన విధానాన్ని బట్టి చూస్తుంటే మీ అమ్మాయి కార్తీక జాతకంలో ఏదో ఒక భయంకరమైన సర్పదోషం ఆవహించి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి మీరు చెప్పిన దాని ప్రకారం మీకొచ్చిన కల అబద్ధం కాదు. మీ అమ్మాయి జాతకరీత్యా ఏదో గండం పొంచి ఉంది. మరి ఈ గండం నుంచి నా బిడ్డను బయటపడేసే మార్గం ఏంటి పంతులుగారు? నా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా సరే నా బిడ్డని నేను ఎలాగైనా కాపాడుకోవాలి. చెప్పండి పంతులుగారు. ఉందమ్మా, కాని అది చాలా కష్టతరమైంది. కార్తీకతో ఎంతో నిష్టగా ఒక సర్పదోష నివారణ మహాపూజ జరిపించాలి. తప్పకుండా జరిపిస్తాను పంతులుగారు. నా బిడ్డ ప్రాణాల్ని కాపాడడం కోసం నేను ఏమైనా చేస్తాను. అలాగే అమ్మా, ఆ దేవుడి మీద భారం వేసి ధైర్యంగా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే పంతులుగారు. ఇదిగో అమ్మా.
ఎలాగోలా ఈ ఇంటికైతే వచ్చాను. అందర్నీ నమ్మించి ఆ ధర్మతేజకి భార్యనయ్యాను. ఈ పిల్లలకి తల్లిని కూడా అయ్యాను. కాని ఈ కోటకి మాత్రం ఇంకా మహారాణిని కాలేకపోతున్నానేంటో. ఆ అపారమైన మహారాణి వైభవం, ఈ ఆస్తులన్నీ నా చేతికొస్తే తప్ప నేననుకున్నది సాధించలేను. కాని ఖచ్చితంగా సాధిస్తాను. అయ్యో పావు! అమ్మా! పావు పావు! ఎవరైనా రండి! పావు! తేజ! అయ్యయ్యో అయ్యో కావేరమ్మకి పావు కాటేసింది. అయ్యయ్యో ఎవరైనా తొందరగా రండి! అమ్మో! పావు కరిచింది! అమ్మో! పంకజం, పావు! కావేరమ్మకి పావు కాటేసింది. అమ్మో ఉండండమ్మా. అయ్యయ్యో పావు! ఉండండి, ఇప్పుడే కర్ర తీసుకొస్తాను. కావేరి! అమ్మా! అయ్యో కావేరి! అయ్యో కావేరి! తేజ! ఆ పావు ఎప్పుడో పోయిందిలే, రా ముందు. అమ్మో! కావేరి ముందు కావేరి సంగతి చూడు. కావేరమ్మా! కావేరమ్మా! కావేరి! అమ్మ కావేరి! అమ్మాయి గారు కళ్ళు తెరవండి. అమ్మాయి గారు! అయ్యో సమయానికి అయ్యగారు గాని కృష్ణబాబు గాని ఇంట్లో లేరే. ఇప్పుడు ఎలాగరా దేవుడా? అమ్మగారు అలా చూస్తున్నారేంటమ్మా? వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయండి అమ్మా. బిడ్డ ప్రాణం పోయేలా ఉందమ్మా. త్వరగా హాస్పిటల్ తీసుకుని వెళ్దాం. ఫోన్ చేయండి అమ్మా. చేస్తా. ఫోను లోపల ఫోన్ ఉంది, చేయండి తీసుకొస్తా అమ్మా. ఉండు. కావేరమ్మా! అయ్యో అమ్మా! కావేరమ్మా కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరవమ్మా. ఒసేయ్ కావేరి, ఎంతసేపు నన్ను నోటితో అమ్మ అని పిలుస్తావు తప్ప గుండెల్లో మాత్రం మీ అమ్మ రాణమ్మకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నావు. నాకంటే నీకా రాణమ్మే ఎక్కువైంది కదా. అయినా నీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైంది. ఇలాగే నా కళ్ళ ముందు పడి చావు. అమ్మా త్వరగా ఫోన్ చేయండి అమ్మా. అయ్యో విషయం ఒళ్ళంతా పాగుతున్నట్టుందమ్మా. ఆ ఆ, ఇదిగో వచ్చేస్తున్నా. రండమ్మా. అమ్మా త్వరగా ఫోన్ చేయండి అమ్మా. పాము విషయం ఒళ్ళంతా పాగుతున్నట్టుందమ్మా. చెమటలు కూడా పట్టేస్తున్నాయి. ఫోన్ చేయండి అమ్మా, హాస్పిటల్ తీసుకువెళ్దాం. అసలు ఫోన్ కలవట్లేదు పంకజం. అయ్యయ్యో. పైగా ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. ట్రై చేస్తున్నానుండు. నోట్లో నుంచి నొరుగు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా? పంకజం కాల్ చేస్తోందేంటి? హలో పంకజం. అమ్మా రాణమ్మ గారు. త్వరగా ఇంటికి రండమ్మా, త్వరగా ఇంటికి రండమ్మా. పంకజం ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. మన కావేరు అమ్మాయి గారిని పావు కాటేసిందమ్మా. ఏంటి? నోటి వెంబడి నొరుగులు వస్తున్నాయమ్మా. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు, మీరే వచ్చి కాపాడాలమ్మా.
ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాను పంకజం, వెంటనే వస్తున్నాను. అలాగేనమ్మా. అమ్మా కావేరమ్మా, కావేరమ్మా, అమ్మా కావేరి, అయ్యో, అమ్మ కావేరి, కావేరి. కావేరమ్మా. ఈ రక్షాబంధనం ఆ తామసి లోనికి రాకుండా అడ్డుకునే వజ్రాయుధం. దీన్ని దాటితే ఆ తామసి పాలిట యమపాశం. అసలు ఇది ఎలా సాధ్యం? రక్షారేఖ దాటుకుని పాము ఎలా ఇంట్లోకి వస్తుంది? ఇంట్లో ఏదో జరుగుతోంది. ఏంటి తక్షక, అసలు ఈ పగ నాది కదా. నా కసిని, నా పగని ఆ కార్తిక తన సొంత పగగా ఎందుకు తీసుకుంది? నా శత్రు కుటుంబాన్ని నేను కదా కాటేసి చంపాలి. మరి తనెందుకు కాటేసింది? తామసి, ఆ కార్తీక శరీరంలో ఉంది నీ విషం, అంటే నీ రక్తం. ఆ రక్తమే నీ మనసులో ఉన్న పగని తన మనసులోకి చేర్చి తనని ఇలా నడిపిస్తుంది. లేదు తక్షక, నాగమణి మన చేతికొచ్చాక నా చేతులతో నేనే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలి. వాళ్ళందర్నీ నేనే చంపాలి. నువ్వే చంపుతావు తామసి. ఈ పౌర్ణమి రాత్రికే ఆ దైవశక్తి గల నాగమణి నీ చేతికి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వనుకున్నట్టే అంతా జరుగుతుంది. అయితే అంతవరకు కార్తీక్ ఇలా తొందరపడకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి తక్షక. అలాగే. ఇక్కడ ప్రాణమే పోయేలా ఉంది. ఇప్పుడు ఆ రాణం వచ్చేం చేస్తుంది? అమ్మా, అమ్మా కావేరి, 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 అమ్మా, అమ్మ కావేరి. పావు కాటేసిందమ్మా, చూడండమ్మా. కావేరి, కావేరి, ఇటు చూడమ్మా. పంకజం, ఒకసారి పట్టుకో. కావేరమ్మా, అమ్మా, అమ్మా, ఏమైంది? ఏమైంది కావేరి? చూడు కృష్ణ, కావేరికి ఏమైంది? కావేరి కావేరి, పావు కావేరి. కరిచింది. పామా? ఆ మణిలోనే తామసి సర్వశక్తులు ఒదిగి ఉన్నాయి. ఆ తామసి కక్కిన విషానికి విరుగుడు ఆ మణిలోనే ఉంది. ఆ మణిని దక్కించుకొని నీ బిడ్డ నడి నుదిటిపై ఉంచితే విష ప్రభావం విరుగుడవుతుంది. శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
లింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా. కావేరి, అమ్మ కావేరి. అమ్మా, విష ప్రభావం తగ్గిపోతుందమ్మా. కావేరి, కావేరి. అమ్మా, అమ్మా. కావేరి, అమ్మా, ఆ రోజు ఇంట్లోకి వచ్చింది కదమ్మా, అదే పామమ్మా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మమ్మీని కాటేయబోయింది. తను పామంటూ నన్ను లాగేసరికి ఆ పాము నన్ను కాటేసింది. అది పావును చూసేసరికి నాకు అసలు ఏం చేయాలో తోచలేదు. అందుకే ఏదేదో చేసేశాను. అమ్మో, పావంటే నాకు చచ్చేంత భయం. అమ్మా, నువ్వు రాకపోయి ఉంటే నేను చచ్చిపోయేదాన్నే కదమ్మా. చిచి, ఏంటా మాటలు? నీకేం కాదమ్మా. నువ్వు క్షేమంగానే ఉంటావు కావేరి, నీకేం కాదమ్మా. ఉండు, ఒక్క నిమిషం. అమ్మా, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఈ కుటుంబానికి మాత్రం ఎలాంటి కీడు జరగకూడదు తల్లి. నువ్వే నా బిడ్డల్ని కాపాడాలి. నా చెల్లెల్ని కాపాడినందుకు థ్యాంక్స్. కృష్ణ. అత్తయ్య, ఈరోజు మన కావేరి ప్రాణాలతో బ్రతుకుంది అంటే అది కేవలం మీ వల్లే. నువ్వు ఇంటిని కాపాడే దేవతవత్తయ్య. ఏయ్, ఇంకాపు మీ అత్తయ్య పురాణం. అయినా ఈ ఇల్లు, కంపెనీలు, ఆస్తి, అంతస్తులు అన్నీ ఆవిడ పేరు మీదే ఉన్నాయి. అది చాలదన్నట్టు ఈ ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని ఈవిడే ఈ ఇంట్లో దాచాలి. ఇప్పుడు మాత్రం ఆ గది తాళాలు నా దగ్గరుండుంటే నా బిడ్డ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా. నేనే ఆ నాగమణిని తీసి కావేరి తలపైన పెట్టేదాన్ని. కార్తిక ఎక్కడా? ఇందాకటి వరకు అక్క ఇక్కడే ఉందమ్మా. ఇప్పుడెక్కడికెళ్ళిందో? పైన రూమ్లో ఉందేమో.